మార్నింగ్ 5కి మన ప్రేయర్ చేపిస్తాం. ప్రేయర్ చేపించి పూజ అవుతుంది. పూజ అయిపోయిన వెంటనే స్టార్ట్ అయిపోతుంది. 5 o'clockకి నువ్వు వచ్చినా నీకు కరెక్ట్గా ఇప్పుడు ఎలాగైతే ఉంటుందో సేమ్ దోశ అదే టైంలో క్రిస్పీగా ఎవ్రీథింగ్ విల్ బి. అదే బాగున్నా నా సైజ్ ఉంది. బాగున్నా నా సైజ్ ఉంది. ఇది ఉందప్పా తినేద్దాం కదా. ఫస్ట్ దీని గురించి ఐటమ్ చూపిద్దాం. నాకు ఆకలిస్తుంది బాబు. మమ్మా జూమ్ చేయమా. క్రిస్పీ ఉంది. జూమ్ చేయ. బా నెయ్యి వేసాడు. వా టేస్ట్ చూద్దాం. చూద్దామా? చాలా బాగుంది. టేస్ట్ చూద్దాం. చెయ్యి. ఎలా ఉంది? సూపర్ ఉంది. తిన్నాం కదా ఇది. ఇలా తీసుకొని ఇలా ముంచుకొని. మామ జీడిపప్పులు కూడా ఉన్నాయి మామ. జీడిపప్పులు నెయ్యి ఇంకెందుకు. ఎంత బాగుంది. ఇదేనా? అది బాగున్నాడు. చూద్దాం. పునుగులు. వావ్. స్వీట్ కూడా స్మెల్ ఇక్కడికి వస్తుంది. ఏం నా సైజ్ ఇచ్చాడు. హాఫ్ పీస్. బాగుండాలి కూడా నెయ్యి వేసాడు. గుర్తు పెట్టుకో. చాలా బాగుంది. ఇది పొడి ఇడ్లీ. ఫుడ్ చాలా అంటే చాలా బాగుంది మా. మ్యాక్సిమం అన్నిట్లో నెయ్యి ఎక్కువ వేసారు. ఆర్గానిక్ గా ఉంది టేస్ట్ అంతా. నైస్. టేస్ట్ చేద్దాం. మా కారపూల ఇడ్లీ. అబ్బో గీ అరోమా ఎంత బాగుందో. అలా మెత్తగా నోట్లో కరిగిపోతుంది. బాగుంది మా. చాలా బాగుంది. కొన్ని ఫుడ్ తింటే ఇంకా తినాలనిపిస్తుంది. అలాంటి రెస్టారెంట్ మన దగ్గర హైదరాబాద్ టిఫిన్ ఇదే అనుకుంటా. నోట్లో పెట్టుకుంటే మెత్తగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ చేద్దాం. జింజర్ దోశ. అదా జింజర్ దోశ ఎప్పుడు తిన్నావా గోపి? లేదు. ఎంత బాగుంది చూడడానికి. ఇది లోపల ఏముంటాయి? ఓపెన్ కెమెరా ముందు రామా. అబ్బో మంచి మసాలా వేసి చేశాడు. మెల్లి ముక్కలో పడుతుంది. తినేద్దాం. మా ఆయిల్ కూడా జూమ్ చేయమా. అది ఇదంతా గీ. ఎలా ఉంది? నోట్లో నీళ్ళు కారిపోతున్నారు అయ్యా. క్రిస్పీగా చాలా బాగుంది. నువ్వు చెప్పు, నేను తినేస్తా. జింజర్ దోశ జింజర్ ఫ్లేవర్డ్ గా చాలా బాగుంది. తినే మొత్తం ఉంచు. చింపేశాడు టేస్ట్. పైన ఎదురు చేద్దాం. డన్. చూసావా ఎంత పెద్దగా ఉందో? ఇది నా సైజ్. ఇది ఏంటి? బట్టరా? సో స్పెషల్ టేస్ట్ వస్తుంది అన్నమాట. దేనికి? ఇలా తీసుకొని ఇప్పుడు నేను చెప్తాను కదా, ఇలా బటర్ తీసుకో. ఇలా ఇది వేసుకో. చాలా బాగుంది. ఇది 2 రకాలు ఉండేది అయ్యా. అడ్రస్ అయితే మన కామెంట్ అడిగి మామ. ఇంకో 2 minutes అయితే వచ్చేద్దాం. పైగా మా స్వీట్ తినిపోతే ఎలాగా? ఇదేం స్వీట్ సుచిత? ఇది కేసర్ హల్వా అన్నమాట. తినేస్తావా? నాకు తీసుకో. బా ఇంత స్పైసీగా స్వీట్ ఏంటి ఉంటుంది.
హాయ్ బ్రో, డైరెక్ట్గా ఈరోజు మనం మేనేజర్ని కలుద్దాం. ఎందుకంటే ఇంత రెస్టారెంట్ మనం చెప్పడం వల్ల కావట్లేదు. అందుకని మన బ్రోని అడుగుదాం. హాయ్ బ్రో, నా పేరు డాల్మమ్మ. సుమన్. ఏం బ్రో వ్యూ ఇంత బాగుంది, జనాలు ఏంటి అంటున్నారు. అసలు ఐటమ్ కోసం హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాం బ్రో. అదే చెప్పండి అసలు ఎలా స్టార్ట్ చేశారు ఎలా? సో బేసిక్గా మనది వచ్చేసి జనవరి 2024లో ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ నియర్ టు 2 years అయిపోతుంది. ఆల్మోస్ట్ 2 years. సో ఇది కర్ణాటక బేస్డ్ ఎవ్రీథింగ్. ద రామేశ్వరం కెఫే అనేది ఆల్రెడీ బెంగళూరులో ఇట్స్ సూపర్ హిట్. అక్కడ ఆల్మోస్ట్ ఇప్పుడు 6 branches ఉన్నాయి. 6 branches ఎక్కడ బ్రో? అక్కడ జేపీ నగర్, వైట్ ఫీల్డ్, రాజాజీ నగర్ అండ్ అప్కమింగ్ వీ హ్యావ్ ఇన్ హోసూర్, ఇంకా ఎయిర్పోర్ట్లో కూడా ఉంది. ఎప్పుడు ఓపెన్ చేస్తారు బ్రో? సో అక్కడ అయిపోయాక మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు 2 years అయిపోతుంది. ఇంకా హైదరాబాద్లో కూడా వీఆర్ ఎక్స్పాండింగ్. అప్కమింగ్ ఒక 2 branches ఉన్నాయి. సో మోస్ట్లీ వీఆర్ ఓపెనింగ్ ఇన్ February or March. మేము ముందుగానే టేబుల్ బుక్ చేసుకోవాలి అయితే. అంటే జనాలు చూసాం బ్రో, అరగంట పట్టింది బ్రో టేబుల్కి. సో మనకేంటంటే ఫ్రైడే, సాటర్డే, సండే మేము మొత్తం ప్యాక్ అయిపోయి ఉంటాం. ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి అరౌండ్ మార్నింగ్ 7 నుంచి నైట్ 11:30 వరకు రన్ అవుతూనే ఉంటుంది. ఫుల్ జనాలు ఎక్కువ ఉంటారు. సో మన దగ్గర చాలా బాగుంది. స్టాఫ్ యూనిఫామ్స్ కానీ, హైజీన్ కానీ, హెయిర్ క్యాప్స్ కానీ ప్రాపర్గా వి మెయింటైన్ హైజీన్. సో ఫస్ట్ థింగ్ మా సిఇఓ గారు ఉన్నారు, ఆయన పేరు రాఘవేంద్రరావు గారు. సో ఆయన ఫస్ట్ రూల్ వచ్చేసి హైజీన్ అనమాట. ఫస్ట్ ఇది ఎక్కడ స్టార్ట్ చేశారు బ్రో? ఇది బెంగళూరులో స్టార్ట్ అయింది. బెంగళూరు మొత్తం 6 branches కాదు, 6 franchises. అక్కడ బెంగళూరు ఇస్ డిఫరెంట్, హైదరాబాద్ ఇస్ డిఫరెంట్. ఇది ఫ్రాంచైజ్ బేస్డ్. కాఫీ స్మెల్ వస్తుంది, టేస్ట్ చేద్దాం బ్రో. ప్లీజ్ యా. సో ఇది నోడ్ ఆగట్లా. చెప్పండి బ్రో సరే. ఇక్కడ వీ హ్యావ్ మెనీ కేఫేస్ అవుట్ సైడ్, కానీ మన దగ్గరికి ఆల్మోస్ట్ కుక్కట్పల్లి నుంచి, కోంపల్లి నుంచి కూడా వచ్చి కాఫీ తాగుతారు. కాఫీ కోసం కుక్కట్పల్లి నుంచి అంటే భయ్యా. మన అడ్రస్ ఎక్కడ బ్రో? సో ఇది అడ్రస్ వచ్చేసి మాదాపూర్ జైన్ క్యాపిటల్ రోడ్ అండి. సో ఇది నియర్ టు హైటెక్ సిటీ. ఇది ఓన్ మేకా? యా ఇట్స్ ఇన్ హౌస్. ఇప్పుడు మన కాఫీ పౌడర్ ఏదైతే యూజ్ చేస్తామో అది ఇన్ హౌస్. సో మనం ఫిల్టర్ కాఫీ మిషన్స్ ఉంటాయి. సో దాంట్లో పౌడర్ పెట్టి, షుగర్ పెట్టి డ్రిప్ అవుతూ ఉంటుంది స్లోగా డికాషన్ అనేది. సో డికాషన్ మీద వాట్ ఎవర్ ద క్రీమ్ మిల్క్ ఉంటుంది కదా, అది స్టీమ్ అవుతూ ఉంటుంది. సో వీ డ్రిప్ ఆన్ ఇట్. యా. స్మెల్ మనకు ఫేవరెట్ టిఫిన్ కానీ? సో ఇక్కడ ఫేవరెట్ డిషెస్ వచ్చేసి సంథింగ్ ఫ్యాన్సీగా ట్రై చేయాలంటే యూ కెన్ గో ఫర్ ఓపెన్ బటర్ మసాలా దోశ. మన దగ్గర పెద్ద డిష్ వచ్చేసి రవ మసాలా దోశ. సో అది ఈ టైప్ బోండా ఒకటి తిన్నాం బ్రో. బోండా వచ్చేసి అది బోండా కాదు, ఇట్స్ కాల్డ్ గీ పట్టు. అది మనకి సిమిలర్ గా గుంట పొంగనాల్లా ఉంటుంది. బట్ బ్యాటర్ అది మేము యూజ్ చేసేదంతా డిఫరెంట్ బేస్. సో క్రిస్పీగా ఉంటుంది, గీలో ప్రిపేర్ చేస్తుంటాం. టేస్ట్ మాత్రం అసలు వేరే లెవెల్ అన్నమాట. స్వీట్ కూడా ఒకటి వచ్చింది బ్రో. స్వీట్ మన దగ్గర కేసరిబాద్ ఫేమస్. సో ఇట్స్ సాఫ్రాన్ కేసరిబాద్. పైనాపిల్ పీసెస్ ఉంటాయి అక్కడ. సో ఇంకా మన దగ్గర డిజర్ట్స్ చాలా ఉన్నాయి. క్యారెట్ హల్వా ఉంది, గులాబ్ జామున్, మైసూర్ పాక్, ఫెనీ విత్ సాఫ్రాన్. గులాబ్ జామ్ పెట్టలేదు బ్రో. వి ఆల్సో హావ్ గీ మైసూర్ పాక్. టైమింగ్స్ ఎలాగన్నా? ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 o'clock ఓపెన్ అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ 5? ఎర్లీ మార్నింగ్ 5కి మన ప్రేయర్ చేపిస్తాం. ప్రేయర్ చేపించి పూజ అవుతుంది. పూజ అయిపోయిన వెంటనే స్టార్ట్ అయిపోతుంది. 5 o'clockకి నువ్వు వచ్చినా నీకు కరెక్ట్ గా ఇప్పుడు ఎలాగైతే ఉంటుందో సేమ్ దోశ అదే టైంలో క్రిస్పీగా ఎవ్రీథింగ్ విల్ బి సేమ్. ఏ ఐటమ్స్ ఉన్నాయో ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 1 o'clock వరకు. అంటే సాంబార్, ఇడ్లీ కానీ ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్. అపార్ట్ ఫ్రమ్ రైస్ ఐటమ్స్ ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్. ఇలాంటి టేస్ట్ అంటే లక్ ఉండాలి మా. తొందరగా వచ్చే అయితే